ఆపు ఆపు. అయినా నేను ఇలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా. కాలేజ్ డేస్లో షార్ట్ ఫిలింలో కామెడీ హీరోలాగా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఇప్పుడేంట్రా మార్చిలో కొత్త సెవెన్ చూసిన జూనియర్ డాక్టర్ లాగా అలా ఏడుస్తున్నావు? అబ్బే, అయినా ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? మరి ఆ రోడ్డు మీద ర్యాంప్ వాకలేంట్రా? కాదు బాబా, మరి నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అమాయకుడివిరా. అవునరా, ఈ విషయం నాతో చాలా మంది చెప్పారు, కానీ నాకే నమ్మకం కలగట్లేదు. రెండు పెగ్గులేస్తే మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. ఓకే, అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలేదురా. అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాలనుకున్నావమ్మా? అదొక పెద్ద కథ. అదో పెద్ద కథ. ఫుల్గా చెప్తే లాగ్ అవుతుంది. సింపుల్గా ఎలక్ట్రిక్ మిషన్లో శవం పెట్టినట్టు ఉండాలి. పెట్టామా, బూడిదైపోయిందా, చేతికొచ్చిందా. స్టార్ట్. రే, నీకు మన కాలేజ్ డేస్ గుర్తున్నాయి కదా? కాలేజ్ డేస్ నాకెందుకు గుర్తులేవురా? ఆ రోజులే వేరు. ఎస్పెషల్లీ ఆ షీలా మేడం, ఆ ఎర్రటి పెదాలు, ఆ పెదాలకిచ్చే స్ట్రాబెర్రీ లాంటి లిప్స్టిక్, సన్నటి స్కేల్ లాంటి గొంతు, బాగా భారీగా ఉండే నడుము. ఆవిడ నడిచొస్తుంటే అచ్చు మన సందులో సన్నీలేలాగా ఉండేది కదా. అదేంట్రా, లైబ్రరీలో నువ్వు డాష్ ఇస్తే చెప్పుతో కొట్టింది, అప్పుడు షీలా మేడం సన్నీ డియోల్ అన్నావు, ఇప్పుడేంట్రా సన్నీ లియోన్ అంటున్నావు? నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మాటల్లోకి రా. నువ్వు రాయ్, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే